రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 1 సంవత్సర పాలన పూర్తి చేసుకుంది. మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా. ఎందుకు ఢిల్లీని గురించి చెప్పాల్సి వస్తుందంటే ఇది దేశ రాజధాని. ఎందుకంటే అది నిజానికి అది రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదు, కేంద్ర పాలిత ప్రభుత్వం, యూనియన్ టెరిటరీ కిందనే లెక్క. అయితే స్పెషల్ పవర్స్ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ. అంటే దీనికి అసెంబ్లీ ఉంటుంది. చాలా విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అటానమస్ పవర్స్ ఉన్నాయి, బట్ కేంద్ర ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఢిల్లీ 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. 1993-98లో 5 సంవత్సరాలు ఉంది. చివరి సంవత్సరం సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా ఉంది. తిరిగి మళ్ళీ బీజేపీ ఇంకొక మహిళా ముఖ్యమంత్రిని చేసింది, రేఖా గుప్తాని. 98 తర్వాత కాంగ్రెస్ 3 సార్లు కూడా మళ్ళా మహిళా ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ 3 టర్మ్స్ చేసింది ఆవిడ. ఆ తర్వాత 2013లో అరవింద్ కేజ్రీవాల్ వచ్చాడు. 2025 దాకా కంటిన్యూ అయ్యాడు, 12 సంవత్సరాలు. సరే, ఇవాళ ఎందుకు మరి అందుకని దీనికి ఉన్న ప్రాశస్త్యం అది. ఇవాళ 1 ఇయర్ కంప్లీట్ అయింది ఇప్పటికీ ఈ రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించి. ఎలా ఉంది అసలు ఢిల్లీ ప్రభుత్వం? ఎందుకంటే ఇది అందరికీ ఆసక్తి ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా చేసిన చోట ఇంకొకరు రాణిస్తారా అంటే, చివరి దశలో ఆయన అప్రతిష్ట పాలాడు, అది వేరే విషయం. అంత పాపులారిటీ వచ్చినటువంటి వ్యక్తి మొదట్లో. మరి రేఖా గుప్తా పాలన ఎట్లా ఉంది ఒక్కసారి చూసుకునేటట్టయితే, అంటే అరవింద్ కేజ్రీవాల్ ఆ ప్రభుత్వాన్ని గురించి నేను మొత్తం ఆ పాలన అంతా చెప్పటం అనేది నా ఉద్దేశం అయితే కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే, అది కేంద్ర పాలిత ప్రభుత్వం. నువ్వు చేయాల్సిన పనేంటి? అది చేయలే. మౌలిక సౌకర్యాల కల్పన, అది ప్రధానంగా. ఇప్పుడు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉందనుకో, కార్పొరేషన్కి పెద్ద స్థాయి అది, దానికి మౌలిక సౌకర్యాల కల్పన చేయాలి. అది చేయకుండా దాన్ని ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్గా మలిచేశాడు అరవింద్ కేజ్రీవాల్. రాజకీయ వేదికగా తయారు చేసేసి ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ తోటి పోట్లాడటం, సుప్రీంకోర్టుకి వెళ్ళటం ప్రతిసారి, మళ్ళీ లేకపోతే కేంద్రంతో పోట్లాడటం, సుప్రీంకోర్టుకి వెళ్ళటం, ఇదే సరిపోయింది ఈ తంతు. మధ్యలో ఏదో ఎడ్యుకేషను, హెల్త్ దాని మీద కొన్ని ఆదర్శ స్కూల్స్, అట్లానే మొహల్లా క్లినిక్స్, ఈ రెండింటినే సిగ్నేచర్ ఐటమ్స్గా చూపించాడు. జరిగింది అది. మరి రేఖా గుప్తా ఎలా చేస్తుందంటే, నేను 5-6 పాయింట్స్ చెప్తా. ఆవిడ చెప్తే ఆయన చేస్తున్నటువంటిది. 1, మౌలిక సౌకర్యాల్లో రోడ్లు, అట్లానే అంటే రోడ్లు దానికి సంబంధించినటువంటి. రెండోది మురుగునీటి పారుదల చాలా చాలా ముఖ్యం ఢిల్లీలో. ఈ సీవేజ్ ట్రీట్మెంట్, ఇది మురుగునీటి పారుదల. మూడోది కాలుష్యం. ఢిల్లీని పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద సమస్య కాలుష్యం. 4వది పవర్, విద్యుత్తు. ఏ ప్రభుత్వానికైనా అత్యంత ముఖ్యమైనది విద్యుత్తు సంస్కరణలు తీసుకురావటం. 5వది అన్నిటికన్నా అక్కడ ముఖ్యమైనది వేస్ట్ మేనేజ్మెంట్. ఏ అర్బన్ లోకల్ బాడీకైనా ఇదే ముఖ్యం. ఢిల్లీలో కూడా దీని పరిస్థితి ఏంటి? తర్వాత వెల్ఫేర్, అది ఎక్కడైనా కావాల్సిందే, సంక్షేమం. వీటి మీద ఆవిడ దృష్టి సారించి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తా ఉంది. పాపులిస్టిక్గా వెళ్ళటల్లా, ఒక స్ట్రక్చరల్ చేంజెస్, వ్యవస్థాగతమైనటువంటి ఈ అభివృద్ధి తీసుకురావాలనేది చూస్తుంది, ఇన్స్టిట్యూషనల్ చేంజ్. ఎందుకంటే ఇది ఒక రోజులో అయ్యేది కాదు. ఇవాళ మొదలు పెడితే 5 సంవత్సరాలకి ఆవిడ ఏం చెబుతుందో అప్పుడు కరెక్ట్గా 1 ఇయర్లో చెప్పటం అనేది కరెక్ట్ కాదు. అయినా ఈ 1 ఇయర్లో ఏం చేసిందో ఒక్కసారి చూసేటట్టయితే, రోడ్లు, ఫ్లైఓవర్స్, అత్యధిక బడ్జెట్ దీనికి కేటాయించింది. ఓ పెద్ద ప్రణాళిక వేశారు 1,25,000 కోట్లతోటి. ఎక్స్ప్రెస్ వేసు, సిగ్నల్ ఫ్రీ కారిడార్సు, ఎక్స్ప్రెస్ వేస్ లేని చోట 206 గ్రామాలకి కనెక్టివిటీ, 1,700 కోట్లు పెట్టింది ఈ సంవత్సరం బడ్జెట్లో. 802 కోట్లతో ముందుగా రోడ్లకు రిపేర్లు చేశారు. రెడ్లు తర్వాత వెయిటింగ్ సంగతి కాదు, జరిగింది. పార్ట్ హోల్స్ పూడ్చడం, ఇది 802 కోట్లతోటి. చివరికి రెండోది మురుగునీటి పారుదలకు వచ్చేటప్పటికి
56,000 కోట్లతోటి మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. ఇందులో ఈ జుగ్గి కాలనీలు ఉంటాయి, అనాథరైజ్డ్ కాలనీస్ ఉన్నాయి కదా, ఎక్కువ ఈ నార్త్ ఇండియన్ చాలామంది ఉంటారు అందుట్లో. ఏది యూపీ, బీహారీ ఎక్కువ, ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, బీహార్, అక్కడ నుంచి జుగ్గి కాలనీస్ అంటారు. సో ఈ జుగ్గి కాలనీలకి మురుగునీటి పారుదల సౌకర్యం ఉండదు, అసలు దారుణంగా ఉంటుంది అసలు అది. అక్కడ దాని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసింది, ఆ మురుగునీటి పారుదల దాని మీద. సరే, మూడోది కాలుష్యం దగ్గరకు వచ్చేటప్పటికి మీకు ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ అవి సిటీ లోపల పెడుతుంది, సిటీ బయటకు వెళ్ళే సబర్బ్స్, పానీపట్ లాంటి చోట్ల కూడా చేస్తూ ఉంది. దాంతోపాటు అతి ముఖ్యమైనది అందరూ ఎక్కువ ఫీల్ అవుతుంది యమునా కాలుష్యాన్ని గురించి. యమునా కాలుష్యాన్ని గురించి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసింది, డెడికేటెడ్ టాస్క్ ఫోర్స్. ఎస్టీపీలు, యమునా నదిలో కలిసేటువంటి మురుగు నీరుని శుద్ధి చేయటం కోసం ఇప్పుడున్న ఎస్టీపీలను విస్తరించటం, కొత్త ఎస్టీపీలు నిర్మించటం, ఓ ప్రధానమైనటువంటి 20 మేజర్ డ్రైన్స్ని దీన్ని కనెక్ట్ చేయటం ఓ పెద్ద ప్రణాళిక తీసుకుంది. 2028 కల్లా యమునాలో రిజల్ట్స్ కనపడాలనే దాంతో ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్తా ఉంది. అది చాలా ముఖ్యమైనది ఢిల్లీ వాసులకి. సరే, నాలుగోది విద్యుత్కు వచ్చేసరికి ఆవిడ తీసుకున్న కొత్త ఇదేంటంటే సిగ్నేచర్ ఐటమ్ ఏంటంటే అండర్ గ్రౌండ్ కేబుల్స్. దేశ రాజధానిలో ఈ వైర్లు ఏంటి, ఇదేంటి అనే దాంతో అండర్ గ్రౌండ్ కేబుల్కి మొదలుపెట్టింది. ముందుగా 125 కాలనీస్లో 463 కోట్లతో మొదలుపెట్టింది. ఈ సంవత్సరం 100 కోట్లు బడ్జెట్ కేటాయించింది. పైలట్ ప్రాజెక్ట్ కింద షాలిమర్ బాగ్లో మొదలుపెట్టింది. ఇదే కాకుండా గ్రిడ్ అసలు స్ట్రెంగ్తన్ చేయడం కోసం పవర్ గ్రిడ్ 17,000 కోట్లతోటి ప్రణాళిక రూపొందించింది విద్యుత్ దాని మీద. దీంతోపాటు ఢిల్లీలో అతి ముఖ్యమైనది వేస్ట్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఒక్కల దగ్గర అయితే కొండలు, పెద్ద పెద్ద కొండలు, ఇవన్నీ పారిశుద్ధ్యాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసి అవి మరి ఆపు అసలు పట్టించుకోలేదు. 56 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఈ వేస్ట్ అక్కడ పోగయ్యింది. వీళ్ళు ప్రామిస్ చేశారు, మేము మొత్తాన్ని కరిగిస్తామని, ఆ భూమిని సద్వినియోగం చేస్తామని కూడా చెప్పారు. ఇక నుంచి ఎప్పుడూ కూడా వీళ్ళ హయాం అయిపోయేటప్పటికి అసలు భూమి దగ్గర మీరు ల్యాండ్ ఫిల్లింగ్ అనేది అసలు ఉండదు. వాళ్ళు చెప్పింది ప్రతిదీ కూడా వేస్ట్ ప్రాసెసింగ్లోకి వెళ్ళాల్సిందే. ఇప్పటికే అది చేశారు. ఇప్పటికేం చేశారు, 15,000 టన్నుల కెపాసిటీ ఉన్న వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ని 25,000 టన్నులకు పెంచారు ఒకసారిగా. సో దానివల్ల ఏంటంటే ఇవాళ డైలీ అసలు ప్రాసెసింగ్, అసలు ల్యాండ్ ఫిల్లింగ్ లేదు, మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని కూడా క్రమాన తగ్గిస్తున్నారు. ఇప్పటికే 1 ఇయర్లో కొంత హైట్ తగ్గిందట ఆ ల్యాండ్ ఫిల్లింగ్ ఏరియా. 30 ఎకరాలు అసలు దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. దీంతోపాటు సంక్షేమమే వదిలిపెట్టట్లేదు. సంక్షేమం దాంట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఈ ఒక్క సంవత్సరమే 500 కొత్త ఈవీ బస్సులు తీసుకున్నారు. దాంతోపాటు మొత్తం 4,000 ఈవీ బస్సులు ఉన్నాయి ఇప్పుడు, సిటీ బస్సులు. దీన్ని 2026కి 7,500 ఈవీ బస్సులకు తీసుకెళ్ళబోతున్నారు. దాన్ని 2028 కల్లా 14,000 ఈవీ బస్సులకి ప్రణాళిక సిద్ధం చేశారు. అన్నీ ఒక సిస్టమేటిక్గా చేసుకుంటా వెళ్తూ వస్తుంది. అదే టైంలో హెల్త్ కేర్లో కూడా అదవరకు ఏంటి, అరవింద్ కేజ్రీవాల్ మొహిల్లా క్లినిక్లని అక్కడక్కడ ఒక రేకుల షెడ్యూల్తో పెట్టాడు. డాక్టర్లు వచ్చేవాళ్ళు కాదు అక్కడికి, ఏదో షోకేస్ కోసం జరిగింది అది. ఇవాళ అట్లా కాదు, అసలు ఆయుష్మాన్ భారత్ తోటి అనుసంధానించి మోడర్న్ క్లినిక్స్ కడుతున్నారు, అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కడుతున్నారు. ఇప్పటికే అక్కడ 319 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు కట్టారు. చాలా కాంప్రహెన్సివ్, మీకు ఓపీ ఉంటుంది, డయాగ్నోస్టిక్ ఇది ఉంటుంది, తర్వాత మెటర్నల్ హెల్త్ కేర్ ఉంటుంది, చాలా ఉన్నాయి దాంట్లో. అన్నీ కలిపి ఒక కాంప్రిహెన్సివ్గా ఆరోగ్య మందిరాలు కడుతున్నారు. మొత్తం ఢిల్లీలో 1,100 దాన్ని కట్టాలని చెప్పి ప్లాన్ చేశారు. ఇప్పటికే 319 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రాలు కట్టడం జరిగింది. సో దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు దాంట్లో. ఇంకా ఆ ఎక్విప్మెంట్స్ కూడా మంచి పెడతా ఉన్నారన్నమాట. దాంతోపాటు విద్యను కూడా నెగ్లెక్ట్ చేయలేదు. దాదాపు 2 రోజుల క్రితం అనుకుంటాను, సీఎం శ్రీ స్కూల్స్ అని మొదలుపెట్టింది. 75 స్కూల్స్ తోటి మొదటగా మొదలుపెట్టింది. ఇది
చాలా మోడర్న్ స్కూల్స్, అంటే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పొచ్చు. అంటే ఏఐ ఎనేబుల్డ్ మోడర్న్ టెక్నాలజీతో పాటు రోబోటిక్ ల్యాబ్స్ ఉంటున్నాయి. అసలు ఒకటి కాదు, అసలు ఇవన్నీ ఏంటి గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఈ స్థాయికి తీసుకురావటానికి కోసం నిన్ననే ప్రారంభించింది 75 స్కూల్స్, సీఎం శ్రీ స్కూల్స్. సో 1 ఇయర్లో రేఖా గుప్తా ప్రగతి నా దృష్టిలో కనపడట్లేదు. విజిబిలిటీ కన్నా కూడా దీర్ఘకాలిక ప్రణాళిక, దీంతో ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉంది. మొత్తం మీద ఒక 2-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి 2028 కల్లా పూర్తి విజిబిలిటీ కనపడుతుంది. అరవింద్ కేజ్రీవాల్ లాగా కేవలం దీని ప్రాపగాండా ప్లాట్ఫామ్ లాగా, పొలిటికల్ ప్లాట్ఫామ్ లాగా రేఖా గుప్తా వాడుకోవట్ల. ప్రజల అవసరాలు తీర్చడానికి ఏం చెయ్యాలో స్వల్పకాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక చర్యలకి బాగా ఉద్యమించిందని, ఉపక్రమించిందని చెప్పి ఢిల్లీ నగర వాసులు భావిస్తూ ఉన్నారు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.